శక్తి స్వరూపాల్ని స్త్రీ స్వరూపంగా మనకి చూపిస్తారు. అందుకే ఎప్పుడైనా మధ్యలో ఒక మూర్తి పురుష స్వరూపం ఉండి ఆయన భార్యలు ఉంటే చేతిలో తామర మొగ్గలు పట్టుకుని ఇద్దరూ కూడా మధ్యలో ఉన్న స్వామి వైపుకి తామర మొగ్గ పట్టుకుని ఒరుగుతారు. ఒరిగితే ఆయన ఇల్లాళ్ళు అని గుర్తది. సిద్ధి బుద్ధి ఇద్దరూ పక్కన కూర్చున్నట్లుగా పెట్టారు. నేను అందులో ఏం దోషం పట్టుకోవట్లేదు. అసలు ఇంత వైదికమైన మూర్తిని పెట్టారు, అదే 10,000. ఒక మూర్తిని ఉంచడము అంటే మన ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి అర్హత మనకి లేదు. ఏదో కంప్యూటర్లో మిగిలిపోయిన వస్తువులు, అర్థం బద్ధం లేకుండా సముద్రపడుడును దొరికినటువంటి గవ్వలు, లేకపోతే ఏదో దొరికినటువంటి మోటార్ సైకిల్ స్పేర్ పార్ట్లు, ఇలాంటివన్నీ తీసుకొచ్చి నేను గణపతి విగ్రహం చేస్తాను అంటే అది లోకంలో అశాంతిని నింపుతుంది. అటువంటి పనులు చేయకూడదు. తెలిసి తెలియని పనులన్నీ చేసి చాలా గొప్పగా చేశాం అనుకోకూడదు. ఉపాసన వేరు, నీకుండేటటువంటి తెలివితేటలు వేరు. భగవత్ స్వరూపాన్ని శాస్త్రాలు ఎలా చెప్పాయో ఏ పదార్థంతో చెయ్యాలో దాంతో మాత్రమే చెయ్యాలి తప్ప నీ ఇష్టం వచ్చిన పదార్థాలతో తీసుకొచ్చి భగవన్మూర్తులను ఏర్పాటు చెయ్యకూడదు. కాబట్టి